सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము. హిందూ మత వివరణము 15వ భాగము. 16. నిజమైన భూరిశ్రవుడు నేడును అభినందనీయుడే. ఈనాడు ఇతర కులముల నుండి కూడా బ్రాహ్మణ వృత్తిని స్వీకరించు పురోహితులను భూరిశ్రవుని వలె ఏల ప్రోత్సహించుటలేదు అని వాదించకుము. ఈనాటి వృత్తికిని ఆనాటి వృత్తికిని ఏమాత్రమూ పోలిక లేదు. ఆనాడు ఏమాత్రమూ ధనాశ లేని వేదజ్ఞాన ప్రచారము. ఈనాడు జ్ఞానము లేక బట్టి పట్టి వేద పఠనము ద్వారా ముందుగా నిర్ణయించిన ధనమును సంపాదించుట. ఇట్లు ఈ వృత్తి యొక్క అసలు తాత్పర్యమే పూర్తిగా భ్రష్టమైన ఈ కాలములో ఈ వృత్తిని ప్రోత్సహించుట లేక నిరాదరము చూపుట, ఈ రెండును సముద్రములో పోసిన పంచదార లేక ఇసుక వలె వ్యర్థములే కదా. ఆనాడు వేదజ్ఞాన ప్రచారమును పురోహిత వృత్తికి ధనము మనస్సులో కూడా యాచింపబడలేదు. నీకై నీవు గురుదక్షిణను యథాశక్తి నీకు ఉన్నంతలో మరియు యథాభక్తి పురోహితునిపై నీకు కల శ్రద్ధను అనుసరించి దక్షిణను ఇయ్యవచ్చును. నీకు ఉన్నను పురోహితునిపై శ్రద్ధ కలగనిచో ఇయ్య పని లేదు. నీకు పురోహితునిపై శ్రద్ధ కలిగినను నీకు లేనిచో ఇయ్య పని లేదు. ఇచ్చట భక్తి శబ్దము పురోహితునిపై నీకు గల శ్రద్ధయే తప్ప దైవభక్తి కాదు. దీనిని దైవభక్తిగా సమన్వయించి నీ నుండి ఎక్కువ రాబట్టు ఈ గురువులను ఏమందుము? అసలు ఈ వృత్తిలో ముందుగానే విక్రయ వ్యాపారములో వలె పనికి మూల్యము నిర్ణయింపబడుచున్నది. ఈ వృత్తిని జ్ఞాన ప్రచారముగా చేయుచు దక్షిణను ఏమాత్రము వీరు ఆశించనిచో పరమేశ్వరుడు జనుల చేత వీరు ఆశించిన దక్షిణకు 1000 రెట్లు ఇప్పించును. కావున ఈ వృత్తి జీవనభృతిగా మారినందున దీనిలో ఇతరులు ప్రవేశించుటకు ఆకర్షణము ఏర్పడినది. కావున ఇతర కులముల నుండి ఉద్యోగములు దొరకని ఈ కాలములో ఈ వృత్తిలోనికి ప్రవేశించుట మూల కారణమైనది. మరికొందరు బ్రాహ్మణులపై మొదటి నుండి ప్రజలు చూపించు గౌరవమును సహించలేక ద్వేషముతో కసిని తీర్చుకొనుటకు ఈ వృత్తిలోనికి దూకుచున్నారు. ఇట్లు దూకుచున్న వారిని మరియు ఈ వృత్తిని ధనార్జనముగా మార్చిన బట్టి బ్రాహ్మణులను కూడా కలిపి నిందించవలెను. ఆనాడు ధనార్జన దృష్టి ఏమాత్రమూ లేక కేవలము జ్ఞాన ప్రచారమును దైవ కార్యమును నిర్వహించుచు పాపమును తగ్గించి ప్రజలను సహజముగానే ధర్మ మార్గమున ప్రవర్తింపజేసిన ఋషులు ఎక్కడా? ఈనాటి ఈ బట్టి బ్రాహ్మణులు ఎక్కడ? ఆనాడు ధనార్జన లేకున్నను పూర్వజన్మ సంస్కారము చేత ప్రేరితుడై ఈ వైదిక వృత్తిలోనికి వచ్చిన భూరిశ్రవుడు ఎక్కడా? ధనార్జనకై మరియు బ్రాహ్మణ ద్వేషముతో ఈ వృత్తిలోకి వచ్చిన ఇతర కుల పురోహితులు ఎక్కడ? నిజముగా భూరిశ్రవుని వలె ధనార్జన దృష్టి లేక పూర్వజన్మ సంస్కార ప్రేరితుడై జ్ఞాన ప్రచారములో ఆసక్తితో ఏ కులము నుండి అయినను ఈ వృత్తిలోనికి వచ్చినచో నేడును తప్పక గౌరవనీయుడే. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అన్న శాస్త్ర శ్లోకము ప్రకారముగా బ్రాహ్మణుడు ఉపనయనము చేత ద్విజుడు అయినను శూద్రుడు మాత్రము ఉపనయనము లేకపోవుటచే శూద్రునిగానే మిగిలిపోవుట అన్యాయము కాదా? మరియు శూద్ర మ్లేచ్ఛులకు వేదమును వినకుండా
కరిగించిన శేషమును చెవిలో పోయమనుట ఎంతో దారుణము కదా అని వాదించకుము. ఏలననగా అర్థమును ఏమాత్రమును తెలియని బట్టి బ్రాహ్మణులు ఈ శ్లోకమునకు ఇట్టి దుష్ట సమన్వయము చేయుట, వారి వలె అర్థము తెలియని నీవును దానిని నమ్మి నిందించుట, ఈ రెండును హిందూ మతమునకు పట్టిన దురదృష్టములు. ఈ శ్లోకములో సర్వహ అందరూ అను పదమును రెండవ చరణములో అధ్యాహారముగా తీసుకువచ్చినావు. అదే పదము మొదటి చరణంలో కూడా రావలయును. అనగా ఈ శ్లోకార్థము ఎవరైనను ఉపనయన కర్మచేత ద్విజుడు కావచ్చును, మరియు ఎవరైనను జన్మచేత శూద్రుడే. అనగా ఆసక్తి గలవారు వారి శ్రద్ధను అనుసరించి ద్విజునిగా మారి ధనాశ లేకుండా జ్ఞాన ప్రచారమును చేయవచ్చును. అయితే ప్రతి మానవుడును జన్మచేత శూద్రుడు ఎట్లు అగును? శూద్రవంశమున పుట్టిన ప్రతి శిశువు మాత్రమే శూద్రుడు కదా. కావున ఇచ్చట కులపరమైన శూద్ర శబ్దము రూఢిగా ప్రయోగించబడలేదు. అనగా ఒక ప్రత్యేక కులమును శూద్ర శబ్దముచే అర్ధ విచారము లేకుండా పిలచుట రూఢి అగును. కావున శూద్రులు అని పిలువబడు కులము రూఢి మాత్రమే తప్ప యోగ రూఢి కాదు. యోగ రూఢిలో శూద్ర శబ్దము అర్థపరముగా ఎవరికైనను అన్వయించి అట్లు పిలువవచ్చును. శోచతి ఇది శూద్రః అను వ్యుత్పత్తి ప్రకారముగా ఎల్లప్పుడూ ఐహిక జీవనమును గురించియే చింతించువాడు శూద్రుడు. ఇట్టి చింతాపరుడు ఏ కులము వాడైనను శూద్రుడే. అట్లే సర్వాన్ బ్రహ్మణయితి ఇది బ్రాహ్మణః అను వ్యుత్పత్తి ప్రకారము అందరినీ దైవభక్తులుగా మార్చగలవాడు ఏ కులము వాడైనను బ్రాహ్మణుడే. ఇదే గీతా శ్లోక సిద్ధాంతము. కృష్ణుడు గీతాజ్ఞాన బోధ ద్వారా యోగరూఢిపరముగా బ్రాహ్మణుడే, రూఢిపరముగా యాదవుడగు శూద్రుడే అనవచ్చును. కావున కులము యోగరూఢి ద్వారా ఏర్పడుటయే గీతామతము. అయితే జన్మచేత వ్యవహరించబడుచున్న కులములను కూడా ఆ శబ్దములతోనే పిలచుచున్నారు. ఇట్లు పిలచుట కేవల రూఢి. కావున నీవు ఈ కుల శబ్దములను ఉపయోగించునప్పుడు అవి రూఢిగానా లేక యోగ రూఢిపరముగానా అను విషయమును నిర్ణయించుకొనవలను. ఇచ్చట శ్లోకములో శూద్ర శబ్దము యోగ రూఢిపరముగా సంసార చింత కలవాడు ఎవడైనను శూద్రుడే అని ప్రయోగించబడినది. కావున మానవ జన్మనెత్తిన ఎవడైనను జీవనభృతి చింతాపరుడే. కావున ప్రతి మానవుడును శూద్రుడే. అట్లే ప్రతి మానవుడును ధనదృష్టి లేక జ్ఞాన ప్రచార కర్మకు సంసిద్ధుడైనచో బ్రాహ్మణుడే. ఈ యోగ రూఢ శబ్దములతో రూఢ శబ్దములను కలిపి ప్రయోగించినచో గందరగోళము ఏర్పడును. ఈ శ్లోకములో బ్రాహ్మణ శబ్దము లేదు, కేవలము ద్విజ శబ్దమే ఉన్నది. క్షత్రియ వైశ్యులు కూడా ద్విజులే కదా. ఉపనయనము లేనందున శూద్రులు ద్విజులు కానిచో బ్రాహ్మణ స్త్రీలు కూడా ద్విజులు కారు కదా, వారు కూడా శూద్రులే అగుదురు. అప్పుడు బ్రాహ్మణ కులములో నిత్యము వర్ణాంతర వివాహములు జరుగుచున్నట్లే కదా. కావున ఇచ్చట ఉపనయనము అనే శబ్దము కూడా రూఢమా లేక యోగరూఢమా అని చూడవలను. సద్గురువును మాతృభాషలో గానముతో స్తుతించుచు సేవించు ప్రతి కర్మయు ఉపనయనమే అనుట యోగరూఢము. సంస్కృతములో అర్థము తెలియక వేద పఠనము చేయు ఒకానొక సంస్కార కర్మను ఉపనయనము అనుట రూఢము. శ్లోకములో ఉపనయనమునకు బదులు కర్మ శబ్దము ప్రయోగించబడినది. కావున యోగరూఢమైన ప్రతి ఉపాసనా కర్మయు ఉపనయనమే. ఈ విధముగా శ్లోకమంతయును యోగరూఢముగా సమన్వయించినచో దీని సారాంశము ఏమనగా, ఎవడైనను ఐహిక జీవన చింత కలవాడే కావున శూద్రుడే. అట్టి ప్రతి శూద్రమానవుడును జ్ఞాన ప్రచారమును వృత్తిని స్వీకరించినచో ఉపనయన కర్మ పొందినట్లే.
కావున ద్విజుడొగుచున్నాడు. ద్విజుడు అనగా రెండవ జన్మనెత్తుట, అనగా రెండు జీవితములు కలవాడని అర్థము. జీవన భృతిని సంపాదించు ఐహిక జీవితము, ధనాశ లేని జ్ఞాన ప్రచార నిర్వహణము అను ఆధ్యాత్మిక జీవితము. ఇతర కులముల జీవన వృత్తులు ధనమును బాగుగానే ఇచ్చుచున్నవి. కానీ బ్రాహ్మణులు మాత్రము భిక్షాటనమే జీవన వృత్తి కావున దరిద్రులగానే ఉన్నారు. అయితే వారు ఇతర కుల వృత్తులను స్వీకరించవచ్చునా అన్నచో దానికి నిషేధం ఉన్నది. అట్టి ఇతర కుల వృత్తుల ద్వారా ధనము చాలా వచ్చును కావున అహంకారం ఏర్పడును. అహంకారము ఈ వృత్తిలో నిషిద్ధము కావుననే ఈ వృత్తి చాలా వరకు బ్రాహ్మణులకే పరిమితమైనది. ఏలననగా ఈ వృత్తిని చేయుచు భిక్షాటనముతో జీవించుటకు ఎవరునూ ఇష్టపడరు. శూద్రులు సంసార చింతాపరులై యోగరూఢి జ్ఞానమునందు నిరాసక్తులై ఉండి జ్ఞాన ప్రచారమును ప్రోత్సహించరు. వీరిలో కొందరు తీవ్రవాదులు, నాస్తికులై జ్ఞాన నిందను చేయుచున్నవారు మ్లేచ్ఛులు అనబడుదురు. నాస్తికో వేద నిందక. ఇతర శూద్ర శబ్దము వలె మ్లేచ్ఛ శబ్దము కూడా యోగరూఢమే. రూఢిపరముగా మ్లేచ్ఛ శబ్దము ముస్లిములు అనబడు కులమునందు ఉన్నది. వీరు అల్లా పేరుతో దైవమును నమ్మువారు మరియు ఖురాన్ పేరు గల జ్ఞాన గ్రంథమును పఠించువారే. కావున యోగరూఢిపరముగా వీరు మ్లేచ్ఛులు కారు. కావున జ్ఞాన దైవములను నిరాదరణ చేయు శూద్రులు నిందించు మ్లేచ్ఛులు జ్ఞాన సత్సంగమునకు భంగము చేయకుండా వారి చెవులలో ధ్వని నిరోధకములగు సీసపు గోళీలను పెట్టి దూరముగా తీసుకొని పోయి విడచుటయే దీని తాత్పర్యము. కరిగిన సీసము అను అపార్థమును సృష్టించిన వారు హిందూ మతములో చీలికలను కోరుకున్నవారే. కరిగిన సీసమును త్రాగి భరించుట శంకరులకు సాధ్యమైనది, కానీ జీవులకు సాధ్యమా? సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.